కృషి ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు జియో ప్రకటించారు. సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా జరుపుతారు. ఇప్పటి నుంచి అన్ని స్కూళ్లలో అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా జరపాలి. ఇది గవర్నమెంట్ జియో అని పాస్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ప్రతి ఒక్క చీఫ్ సెక్రటరీకి కానీ సీఎం దాకా కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయండి సార్. ఆమె ఒక మహనీయురాలు, మహిళల కృషి గురించి ఆమె ఎన్నో మహిళలను అన్ని రంగాల్లో తీసుకురావాలని చెప్పేసి కృషి చేసి ఎడ్యుకేషన్ వైపు తను కృషి చేసినందుకు ఈ రోజు అన్ని రంగాలలో అంతరిక్షం వరకు వెళ్ళడం జరిగింది. మహిళలు తనకు గుర్తింపు రావాలి సార్, తను చేసిన కృషికి పిల్లలకు తెలియాలంటే ఆమె జయంతి ఉత్సవాలను అధికారికంగా చేయాలని ప్రతి మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. కానీ ఎన్ని గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రకటన నేను జియో పాస్ చేశారని కలవలో ఊహించలేదు, ఎందుకంటే 20 ఏళ్ళ కృషి కాబట్టి. సో ఈ రోజు నాకు ఒక స్పెషల్ అయిన రోజు. ఈ రోజు నా సంబరానికి అంబరాలంటే రోజు అని అంతగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ రోజు నా పిలుపును మన్నించి నా స్నేహితులు వివిధ రంగాల్లో ఉత్తీర్ణులైన మహిళలను నేను ఇక్కడ ఇన్వైట్ చేశాను. ఎందుకంటే వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా కూడా చాలా కృషి చేస్తున్నాను. వాళ్ళ ఇంటిని పట్టించుకుంటూ సమాజంలో వాళ్ళ వంతు కృషిగా మహిళా పారిశ్రామికవేత్తలుగా అలాగే అన్ని రంగాలలో ఉత్తీర్ణులై ముందుకెళ్తున్న మహిళలకు ఈ సావిత్రిబాయి పూలే అవార్డ్స్ ఇవ్వడానికి కొంచెం నేను ఒక ప్రోత్సాహంగా ఒక సిస్టర్ గా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని అనుకున్నాను. కాబట్టి ఇక్కడికి చేసిన నా సోదరులు అందరు కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసిన శ్యామరెడ్డి సార్, స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శ్యామరెడ్డి సార్ కి ముఖ్య అతిథిగా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. తను చేసిన కృషి నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ, ఇంటర్నేషనల్ 6 కంట్రీస్ వరకు ఉత్తీర్ణులు కావాలి, కానీ చిన్న చిన్న విషయాలకు లోబడి ఆత్మహత్యలు పాలు కావద్దని చెప్పేసి చాలా ఆయన ఉద్యోగమే ఒక సృష్టిస్తున్నారు. ఎన్నో స్కూళ్ళలో ఇప్పటి వరకు అయితే నేను చెప్పేది దాదాపు 50,000 స్కూళ్ళలో ఆయన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు. మరి అమ్మాయిలు అబ్బాయిలు కానీ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవద్దు, వాళ్ళ పేరెంట్స్ కి ఎలాంటి పనిష్మెంట్స్ కి గురి చేయొద్దు అని చెప్పేసి ఆ పిల్లలని గైడ్ చేస్తూ ఒక పెద్ద యూనివర్సిటీ మన ఏపీలో ఆయన గుంటూరులో నియమిస్తున్నారు సార్. ఆయన ఎంత బిజీ షెడ్యూల్ అయినా మనకి ఈ రోజు గెస్ట్ గా ఇన్వైట్ చేసినందుకు సార్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక కోరుతున్నాను. అండ్ ద్వారా మహిళలకు క్యాండిడేట్స్ మేకింగ్ కాకుండా వివిధ రంగాల్లో మహిళలు ఉత్తీర్ణ చేయడానికి జ్యోతి గారిని కూడా వేదిక కోరుతున్నాను. అండ్ కళ్యాణి, కవిత మై టీమ్, సావిత్రిబాయి పూలే డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా. సో అండ్ వాణి ఆల్సో సావిత్రిబాయి పూలే మెయిన్ అడ్వైజర్. మాకు చాలా మంది సిస్టర్స్ ఉన్నారు, నేను ఎవరైనా నేమ్ మర్చిపోతే చాలా అవార్డ్స్ మహిళలు మనం ఇంత చేస్తున్నాం. సొసైటీలో మీరు రాజకీయాలలో ఉంటే మాత్రం మనం మొత్తం దేశాన్ని మార్చగలుగుతాం. ట్రై టు లెవెల్ బెస్ట్ మై సిస్టర్స్. నేను మీకు సపోర్ట్ ఉంటాను, ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ నేను కమ్యూనికేషన్స్ ఎంత చేస్తానంటే
అవకాశాలు ఎక్కడ అందిపుచ్చుకోవాలో అక్కడ అందిపుచ్చవండి. అక్కడి వరకు రీచ్ అవ్వవు. రీచ్ అవ్వాలంటే మనం చైర్ సిస్టమ్గా మారాలి. నేను నాకు స్వార్థంగా ఆలోచిస్తే ఇంతమందికి నేను హెల్ప్ చేయలేను. సో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ దేవుడు ఇస్తారు. ఆ టాలెంట్ని గుర్తించి నేను ఈ చేయగలుగుతాను, ఇంకొకరు ఈ చేయగలుగుతారని అంటే మనం అందరం చేయగలుగుతారు. మేడం లాలో ఉంది అండ్ డిజబుల్ మేడం ఎంతో చేస్తుంది. సో యూత్కి అండ్ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. డిఫరెంట్ ఫీల్డ్ ఒక్కొక్కరు ఉన్నారు. అందరం ఒక జట్టుగా చేస్తే ఎంతో సొసైటీని మనం మార్చగలుగుతాం, ఎన్నో జీవోస్ మనం తీసుకురాగలుగుతాం. అలా ఎన్నో మేము జీవోస్ పాస్ చేయించాము. ఈరోజు 50% మహిళా రిజర్వేషన్స్ మాకు కావాలన్నాం, 33% గవర్నమెంట్ రిలీజ్ చేసింది. బట్ అందులో కూడా లోటు, ఎందుకంటే కేటగిరీ వైజ్గా చేయలేదు. మళ్ళీ వచ్చేసి అగ్రవర్ణాల వాళ్ళే వచ్చి కూర్చుంటారు సీట్లలో. మేము చేస్తున్న కృషికి మాకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తే సొసైటీని చేంజ్ చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మీ అందరికీ నేనున్న సిస్టర్ ఏ లీడర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా మనం ఎత్తుగా వెళ్తాం. ఇలానే ఈ రోజు జీవో పాస్ చేసిన చాలా జీవోస్ మనం పాస్ చేసుకోగలుగుతాం జట్టుగా ఉంటే మాత్రం కోరుతున్నాను. అలాగే లక్ష్మీ ఫౌండేషన్ ధనలక్ష్మి గారిని కూడా వేదిక కోరుతున్నాను. అలంకరించిన డిఫరెంట్ ఫీల్డ్లో కాదు, ఎన్జిఓ అనే ఒక సేవా దృక్పథం పనిచేస్తున్న ఎంతోమంది మహిళలు. నేను మిమ్మల్ని మహిళలను ఎందుకంటున్నా అంటే మీ అనుభవం ముందు మా చదువులు కానీ మా కేడర్లు కానీ అన్నీ కూడా చాలా చిన్నవండి. కృతజ్ఞతాభావంతో చెప్తున్నాను. మీలాంటి ఉమెన్ మీ పాస్ట్ అంటే లాస్ట్ 20 years నుంచి మీరు వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ 20 years తీసుకెళ్లాల్సిన జనరేషన్ మేము. మీ అనుభవాన్ని మేము అందిపుచ్చుకుంటూ మీ అనుభవంతో మీరు మాకు ఇచ్చే గైడెన్స్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే వీ హ్యావ్ సపరేట్ ఆర్గనైజేషన్ అంటే అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ ఆసరా అని సపరేట్ ఉంది. సో వీఆర్ గోయింగ్ టు గివ్ total support from legal system wherever you need, whether it is related to human rights కానీ లేదా మీకు ఎటువంటి లీగల్ ఎయిడ్ కావాలన్నా మా అసోసియేషన్ తరఫున మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ చేసి పెడతాము. వీఆర్ దేర్ ఫర్ యూ. బికాస్ ఈ రోజుల్లో హక్కుల కోసం అడగాలండి. హక్కులు బాధ్యతలు మొన్నటి వరకు ఇచ్చారు. ఇక ఇది ఈ తరం ఏంటంటే మన హక్కులు అడగాలి, మన బాధ్యతలు నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఒక ఎన్జిఓస్ అందరూ, ఒక ఫౌండేషన్స్ అందరూ డిఫరెంట్ ఫౌండేషన్స్ అందరూ ఒక అంబరిల్లా కిందకు వచ్చి ఈ ప్రోగ్రామ్ ఎంతో ఘన విజయం సాధించేలా చేస్తున్నారు. అలాగే సావిత్రిబాయి ఫులే గారు ఆ రోజుల్లో ఆవిడికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేలాగా ఆవిడ ఎంత కష్టపడ్డారో, ఆవిడ లాంటి వ్యక్తి అవార్డులు అందుకునేలాగా ఒక ప్రోగ్రామ్ జరగడం, ఆ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేయడం చాలా గర్వంగా ఉందండి. ఇట్ ఈస్ అవర్ యంగ్ జనరేషన్ వెరీ ఆనర్డ్ to keep this privilege to take one more generation to the next forward. Thank you. అందరికీ నా వందనాలు. ఈరోజు మనం ఇక్కడ నించొని ఇలా మాట్లాడుతున్నాము అంటే ప్రతి ఒక్కరం ఎంతో అనుభవించి కష్టపడి ఎదుర్కొని ఇలా వచ్చి ఉన్నాము అనేది చెప్పను. బట్ ఎన్నెన్నో ఎదుర్కొని అయితే ఫేస్ చేసి ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చాము. ఇక ముందు తరం ఎన్నో నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది అసలు చరిత్ర సృష్టించిన వాళ్ళ గురించి. సావిత్రిబాయి పూలే చదువుకోవడానికి వెళ్తున్న రోజుల్లో మహారాష్ట్రలో పుట్టారు. అక్కడ వెళ్తున్న రోజుల్లో అందరూ ఆమె వెళ్తుంటే డోర్లు వేసుకొని ఉండేవాళ్ళట. చదువుకోవడానికి వెళ్తుందంటేనే తప్పుగా భావించే వాళ్ళు ఉన్న రోజుల్లో నుంచి అసలు చదివే ముఖ్యమనే రోజుల్లోంచి మనకు తీసుకొచ్చారు. అంటే తను చదువు గురించి చెప్పకపోయినా, ఉపాధ్యాయులుగా తను చేయకపోయినా, తను ఎంతో మందికి చదువు నేర్పకపోయినా ఈ రోజుల్లో చదువు విలువ తెలిసేది కాదేమో మేబీ అందరికీ. బట్ ఇప్పుడు చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ముందు జనరేషన్కి మూఢనమ్మకాన్ని వదిలించాలి, ఇప్పుడున్న జనరేషన్కి మనం ఎంతో నేర్పించాలి. అది ఒక మహిళతోనే సాధ్యమవుతుంది అని అయితే గర్వంగా చెప్పుకుంటాను. సమాజాన్ని చూపిస్తుంది, స్నేహితులు ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలని చెప్తుంది. ప్రతిదీ అమ్మ చేసినట్టుగా ఎవరు చేయరు. సావిత్రిబాయి పూలే కూడా అమ్మ నుంచి మొదలయ్యారు కదా. సో అలా ప్రతి ఒక్కరికి ఇక్కడున్న మహిళలందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మనం ఉన్న రంగంలో మనం ఒక్కరిమే డెవలప్ అవ్వడం కాదు, మన చుట్టూ ఒక పెద్ద యూనిటీనే క్రియేట్ చేయగలుగుతాం. చూడదు కెమెరామ్యాన్స్ అంటే అమ్మాయిలు ముందుకు రాలేరు, చేయలేరు అనే ఇది తీసేసి నేనున్న యూనిట్ నాకున్న బేస్లో మాత్రం నేను చెప్పదలుచుకుంది ఒకటి. నా ఫీల్డ్లో కెమెరా ఉమెన్స్ కూడా ఉన్నారు, కెమెరా ఎడిటర్స్ ఉన్నారు, వీడియోగ్రాఫర్స్లో కూడా అమ్మాయిలు ఉన్నారు. నా ఫీల్డ్లో కూడా ఎంతో మంది ఇంకా ముందుకు రండి, దేనికి భయపడకండి ప్లీజ్. దయచేసి ముందుకొచ్చి మీరేంటో మిమ్మల్ని ప్రూవ్ చేసుకొని మీరు ఇంకో 10 మందికి ఉపాధి ఇచ్చే స్థానంలో మీరు ఉన్నారు. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతోటి అందరికీ సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరుగుతున్న మా మాధవి మేడం గారికి చాలా ప్రతి సంవత్సరం
20 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సంవత్సరంలో మిస్ చేయకుండా తన వంతు బాధ్యతగా ఇక్కడ మా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ సొసైటీలో తన వంతుగా కృషి చేస్తున్న మా అందరికీ ఇక్కడ పిలిచి అవార్డ్స్ ఇవ్వడము, మళ్ళీ మమ్మల్ని మోటివేట్ చేసి మమ్మల్ని అందరినీ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ సార్ ఒక 2 minutes లో రీచ్ అవుతారంట. టీసీపీ ఆఫీస్లో ఉన్నారంట. ఎంటర్ అవ్వగానే నాకు కాల్ చేస్తా అన్నారు. సో సార్ జాయిన్ అవుతారు మనకి. విజిట్ చేసిన అతిథులందరికీ సావిత్రిబాయి పూలే హ్యాపీ న్యూ ఇయర్ సార్ 1 and all. సావిత్రిబాయి పూలే గురించి చెప్పుకోవాలి అని అంటే తను సామాజిక సమానత్వానికి కానీ మానవ హక్కుల గురించి కానీ తను చేసిన పోరాటాన్ని ఈ విధంగా ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఆ రోజు ఆమె చేసిన కృషి వల్లనే సాధ్యమైంది. బెల్లం మాధవి గారు ఎంతో కృషి చేసి ఈ రోజు ఈ స్థాయికి చేరుకొని మనందరూ ఒక స్టేజ్ మీద చేర్చి తనంతో గణనీయంగా ఆమె మహనీయురాలని సావిత్రి పూలే గారిని చెప్పుకుంటే గణనీయురాలని మాధవి గారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె నిజంగానే పొగడదగ్గ వ్యక్తి. ఎందుకంటే చాలా కష్టపడి ఎప్పుడు మేము ఆఫీసుల్లో ఏసీల్లో కూర్చొని వర్క్ చేస్తాం కానీ ఆమె కష్టపడి రోడ్డు మీద తిరుగుతూ అందరినీ కలుస్తూ అందరినీ సేకరిస్తూ ఎంతో కష్టపడి వర్క్ చేస్తారు. దాన్ని బట్టి మాధవి గారు అంటే చాలా ఇష్టపడతాను. ఫౌండర్ని అండ్ ఒక అడ్వకేట్ని. అండ్ బట్ నేను చేసే వర్క్ ఏంటంటే మేము ఒక సర్కిల్లో వర్క్ చేస్తున్నాము. కానీ మేడం గారు అలా కాదు, దేశవ్యాప్తంగా అనేక వేల చోట్ల కూడా తను ఏంటో అన్నది ముందుగా నన్ను చాలా చోట్ల కూడా తీసుకువెళ్ళారు. కానీ నేను అంత త్వరగా కలిసేదాన్ని కాదు. కానీ మేడం గారి ద్వారా వల్ల ఈ ధనలక్ష్మి గారు కూడా అలానే పరిచయం అయ్యారు. నాకు ఎంతో గణనీయమైన వాళ్ళని చెప్పుకోవచ్చు. ఇటువంటి మహనీయురాలను సావిత్రి పూలే జయంతిన అందరం కలిసి వేదిక మీద జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. ఈ సమయం ఇచ్చినటువంటి మాధవి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఫస్ట్ టైం మళ్ళీ మాధవి గారు చూసినప్పుడు నిజంగానే మా కష్టాన్ని చూసారు ఆవిడ. ఇప్పుడు ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం అన్నమాట. ఇలాంటి సభలకి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. అయితే ఇందాక మాధవి గారు చెప్పారు కదా ఏమని సావిత్రి బాయి పూలే జయంతి అని చెప్పి. ఈ వర్డ్ కూడా మేము నిజంగా వినలేదు. వాస్తవానికి చెప్పాలంటే మేము వినలేదు. పూర్తి పేరు ఆమె గురించి కూడా తెలియదు అనమాట. మరుగున పడినటువంటి విషయాన్ని నిజంగానే రేవంత్ రెడ్డి అన్న బయటికి తీసుకొచ్చి ఈ రోజుని ఇలా జరిపించడానికి చాలా మందికి మొదటి ఉపాధి స్త్రీలలో కలిగించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నారు, వింటా ఉన్నాము. అదే రీతిగా మరి ఇలాంటి వాళ్ళు బయటికి రావాలని మాలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మరి ఎంతో కొంత నేర్చుకోవాలి, ఇంకా సమాజంలో మెరుగైనటువంటి సేవను అందించాలని చెప్పి ఈ రోజున మాధవి గారు నన్ను ఇక్కడికి పిలవడం మేము అమ్మాయి బెల్లం మాధవి ప్రతి సంవత్సరం కూడా పెద్ద హాల్ తీసుకుని చేస్తుందండి. ఈ సంవత్సరం హాలు అందుబాటులో లేదు, అందుకు ఈ హాల్లో చేస్తుందంటే ఇంకా జనాన్ని పిలవలేదండి. పిలిస్తే అసలు సరిపోరండి. తను చేసే పనులు కుట్టు మిషన్లు అండి. ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న జిల్లాల వారీగా మేమందరం కూడా వర్క్ చేసాము. అలాగే కంప్యూటర్ నేర్పించడం, కుట్టు మిషన్లు, జూట్ బ్యాగ్లు, మాది జీవనది ఫౌండేషన్ అంటే అందులో అమ్మాయి ట్రెజరరు. మేము చేసే పనులు కూడా చాలా నాకు అమ్మాయి సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే ప్రతి మహిళ కూడా ఇంట్లో ఉండకూడదు, ఏదో ఒక పని చేసుకోవాలి, మన 100 రూపాయలు మనం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మహిళలందరినీ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తుందండి. అమ్మాయికి ఇలాగే మనం అందరం కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం. అక్కడికి అందరికీ చిన్నారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా సావిత్రిబాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ గత 15 సంవత్సరాలుగా రన్ అవుతుందండి. అందులో బెల్లం మాధవి గారు, మా అక్కగారైన బెల్లం మాధవి గారు ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ అండి. 15 years నుంచి అసలు సావిత్రిబాయి పూలే అంటే గతంలో ఎవరికి అంతగా అవగాహన లేదు. తను టీచర్ అని కూడా ఎవరికి తెలియదు. ఫస్ట్ నుంచి మేము తను ఒక ఉపాధ్యాయురాలుగా తన గురించి అవేర్నెస్ చేస్తున్నాము. 15 years నుంచి తనకు గుర్తింపు తెచ్చింది యాక్చువల్గా మా సొసైటీ అండి. అంతకుముందు పెద్దగా సావిత్రిబాయి గురించి తెలిసినా కానీ ఇట్లా ప్రోగ్రామ్స్ చేయడం మాత్రం జరగలేదు నాకు తెలిసి. మేము స్టార్ట్ చేసినప్పటి అండి మేము ఈ సంస్థ ఎప్పుడైతే మేము ఎస్టాబ్లిష్ చేశామో అప్పటి నుంచి సావిత్రిబాయి గారికి చాలా గుర్తింపు తెచ్చామండి. ఎవ్రీ ఇయర్ రవీంద్ర భారతిలో మేము మినీ హాల్లో బుక్ చేసుకొని ఎవ్రీ ఇయర్ మేము
సక్సెస్ఫుల్గా తన ప్రోగ్రామ్ చేశాము. అండ్ తన గురించి అవేర్నెస్ అయితే ఇప్పటి వరకు గత 50 yearsగా మేము కల్పిస్తున్నాము. తను ఒక లేడీ ఉపాధ్యాయురాలండి. అప్పట్లో ఆమె చాలా అవమానాలు ఎదుర్కొని పిల్లలకు పాఠాలు చెప్పిందండి. తను ఎట్లా అంటే ఎవరి గురించి పట్టించుకోకుండా తన భర్త సహకారంతో వీధి ఊళ్ళు తిరిగి ప్రతి పిల్లలకి పాఠాలు చెప్పి ప్రయోజకులను చేసిందండి అప్పట్లో. తర్వాత తనకు డిసీజ్ వచ్చి తను మరణించడం జరిగింది. కానీ తన గుర్తు కోసం మేము ప్రతి సంవత్సరం జయంతిని ఇలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరుపుకుంటాము. అండ్ ఈవెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకోటి ప్రతి మహిళలకు ట్రైనింగ్స్ సొసైటీ నుంచి ట్రైనింగ్స్, ఉమెన్ ఓరియంటెడ్ కోర్సు, ఐటీ కోర్సెస్, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు అండ్ కాలేజ్ స్కూల్ డ్రాప్ అవుట్ అన్న వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది సొసైటీ నుంచి. రిక్వెస్ట్ చేస్తే చాలా గొప్ప పరిణితితో అప్పటి రాజకీయాల మీద అక్కడున్న పరిస్థితుల మీద ఆమె చెప్పింది. ఈ ఇంటర్వ్యూ కూడా చేసిన తర్వాత మా టీచర్లకు కూడా ప్రజెంటేషన్ ఇస్తే వారు అన్నారు, ఆయన కంటే 100 రెట్ల మెచ్యూరిటీతో మాట్లాడింది ఈమె, చాలా బాగుంది, గొప్పగా ఉంది, అంత గొప్పగా మహిళలు అర్థం చేసుకొని సమాజాన్ని అర్థం చేసుకొని మాట్లాడగలుగుతారని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మహిళా సాధికారిత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగుపడాలంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ఒక ఇంటిగ్రేటెడ్ మహిళలందరికీ కింది స్థాయి దాకా తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తే తప్ప అవి రీచబుల్ రావు. చాలా సందర్భాల్లో మనం ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటాం అది పోవు. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రకటించింది. మహిళలకే లోన్స్ అని చెప్పి ఒక సిస్టమ్ని ప్రవేశపెట్టినా ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో వాటిని తీసుకుంటున్న మహిళలు చాలా తక్కువ మంది, పర్సెంటేజ్ ఆల్సో వెరీ నామినల్. ప్రతి బ్యాంకు ప్రతి నెల 3 లోన్స్ ఇవ్వాలి, కానీ ఇవ్వరు. ఏదో లెక్కలు రాసుకుంటారు వాళ్ళు, ఆ 3 లోన్స్ ఇవ్వరు. లీడ్ బ్యాంక్ కూడా అటువంటి వాటిని చూడవచ్చు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఉల్లంఘన చేస్తారు. ఇటువంటి వాటి మీద మీరు కొంచెం దృష్టి సారించండి. ఖచ్చితంగా మహిళా సాధికారత కోసం వారికి కావాల్సిన ఫైనాన్స్ అందుబాటు చేసే విధంగా, లేదా వారి ఏదైనా చిన్న స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏమైనా కార్యక్రమాలు తీసుకునే విధంగా చేయండి. తప్పనిసరిగా అధికారులతో కానీ సమన్వయంతో కానీ ఎక్కడైనా అవకాశం ఉంటే సంపూర్ణంగా నేను సహకరిస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. రిక్వెస్ట్ చేస్తే చాలా గొప్ప పరిణితితో అప్పటి రాజకీయాల మీద అక్కడున్న పరిస్థితుల మీద ఆమె చెప్పింది. ఈ ఇంటర్వ్యూ కూడా చేసిన తర్వాత మా టీచర్లకు కూడా ప్రజెంటేషన్ ఇస్తే వారు అన్నారు, ఆయన కంటే 100 రెట్ల మెచ్యూరిటీతో మాట్లాడింది ఈమె, చాలా బాగుంది, గొప్పగా ఉంది, అంత గొప్పగా మహిళలు అర్థం చేసుకొని సమాజాన్ని అర్థం చేసుకొని మాట్లాడగలుగుతారని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మహిళా సాధికారిత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగుపడాలంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ఒక ఇంటిగ్రేటెడ్ మహిళలందరికీ కింది స్థాయి దాకా తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తే తప్ప అవి రీచబుల్ రావు. చాలా సందర్భాల్లో మనం ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటాం అది పోవు. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రకటించింది. మహిళలకే లోన్స్ అని చెప్పి ఒక సిస్టమ్ని ప్రవేశపెట్టినా ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో వాటిని తీసుకుంటున్న మహిళలు చాలా తక్కువ మంది, పర్సెంటేజ్ ఆల్సో వెరీ నామినల్. ప్రతి బ్యాంకు ప్రతి నెల 3 లోన్స్ ఇవ్వాలి, కానీ ఇవ్వరు. ఏదో లెక్కలు రాసుకుంటారు వాళ్ళు, ఆ 3 లోన్స్ ఇవ్వరు. లీడ్ బ్యాంక్ కూడా అటువంటి వాటిని చూడవచ్చు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఉల్లంఘన చేస్తారు. ఇటువంటి వాటి మీద మీరు కొంచెం దృష్టి సారించండి. ఖచ్చితంగా మహిళా సాధికారత కోసం వారికి కావాల్సిన ఫైనాన్స్ అందుబాటు చేసే విధంగా, లేదా వారి ఏదైనా చిన్న స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏమైనా కార్యక్రమాలు తీసుకునే విధంగా చేయండి. తప్పనిసరిగా అధికారులతో కానీ సమన్వయంతో కానీ ఎక్కడైనా అవకాశం ఉంటే సంపూర్ణంగా నేను సహకరిస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. వెనక్కి రావాలి. ఏమంటా చాలు ఇక్కడ తొందరగా కంటిన్యూ రవీంద్ర భారతిలో మెయిన్ హాల్లో నేను జయంతి ఉత్సవాలు చేస్తున్నాను. ఈరోజు ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఎంకరేజ్మెంట్గా ఇక్కడ వాళ్ళ స్టాల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ వాళ్ళకి అవార్డ్స్ రైతలుగా వాళ్ళకు మెమోరీస్ అట్లా ఇచ్చి సత్కారం చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మాకు ప్రత్యేకమైన రోజు అండి. ఒక 20 years నుంచి నేను సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఆమె పేరు మీద సంస్థ పేరు మీద చాలా కార్యక్రమాలు చేస్తున్నా. కానీ ఎన్ని గవర్నమెంట్స్ చేంజ్ అయినా
నేను ప్రతి ఇయర్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ వస్తున్నాను. సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని అధికారికంగా చేయండి, ఆమెకు ఒక జీవో ప్రకటించండి. ఎందుకంటే ఆమె మహిళా టీచర్గా ఆమె కృషి ఈరోజు మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు, వాళ్ళ విద్యాపరంగా అన్ని రంగాలలో కూడా. సో తనని గుర్తించి జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు ఆ మెసేజ్ పిల్లల్లో పోతుంది, ఇంకా పిల్లలు ఇంకా ఉత్తీర్ణ అవుతారు, ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం ఆత్మశౌర్యం ఇంకా పెరుగుతుందని చెప్తూ వస్తున్నాను. కానీ ఎన్ని గవర్నమెంట్ చేంజ్ చేసినా ఈ జీవో పాస్ చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జీవో ప్రకటించి ఆమె జయంతిని అధికారికంగా ఆల్ డిస్ట్రిక్ట్స్లో అన్ని పాఠశాలల్లో జయంతి ఉత్సవాలు జరపాలి. సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్స్ డేగా డిక్లేర్ చేసిన రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మాకు స్పెషల్ గవర్నమెంట్ అండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడము, వెంటనే జయంతి ఉత్సవాలకి డిక్లేర్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మంత్రివర్యులకు నేను పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి ఈ దృష్టికి ప్రస్తావన లాస్ట్ ఇయర్ తీసుకెళ్లాను, కొంచెం లేట్గా తీసుకెళ్ళినందుకు నెక్స్ట్ ఇయర్ నీకు జియో ప్రకటించకుంటే నన్ను అడుగు అన్నట్టు మాట్లాడారు. ఈరోజు సారు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చొరవ మేరకు సీఎం దృష్టికి ప్రస్తావన వెళ్ళింది. సో సార్ వెంటనే దాన్ని అంగీకరిస్తూ జియో ప్రకటించారు. నాకు చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు. సో మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ వాళ్ళకి మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు లేని మేము సమాజంలో ముందుకు వెళ్ళలేమండి, మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం. అందులో మహిళలకు మీరు చాలా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఇంతమంది మహిళలు వాళ్ళు మెటీరియల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 8 o'clock వచ్చారండి. ఎందుకంటే సమాజంలో వాళ్ళు చేసిన చేతి వృత్తులను 10 మందికి తెలియాలి. వాళ్ళ కుటుంబంతో బాగుపడే కంటే ఒక మహిళ ఉత్తీర్ణులై ఇండస్ట్రీ లెవెల్లో డెవలప్మెంట్ చేస్తే ఎంతోమంది మహిళలకు జాబ్ అవకాశాలు చేయగలుగుతుంది. సో ఆ మెసేజ్ మీడియా ద్వారా మీరు చాలా తెలియజేయాలి. సమాజంలో ఇంకా మార్పు రావాలి, మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్ళాలంటే మీ అందరి సహకారం కూడా మాకు కావాలి. ఈరోజు ముఖ్య అతిథిగా బండప్రకాష్ సారు, మన అసెంబ్లీ చైర్మన్ గారు వచ్చారు. అలాగే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శ్యామరెడ్డి సార్ వచ్చారు. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రన్ చేస్తున్నారు, స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు సార్. అలాగే మా సోదరిమణులు చాలామంది వాళ్ళ అవార్డు గ్రహీతలుగా మేము సెలెక్ట్ చేశాము. వివిధ రంగాల్లో ఉత్తీర్ణమైన వాళ్ళని మన లక్ష్మీ దుర్గా కానివ్వండి, వాణి గారు కానివ్వండి, ఉషా గారు కానివ్వండి, తోట ప్రవీణ గారు కానివ్వండి, అలాగే మన హన్షిక గారు కానివ్వండి, చాలామంది మహిళలు డిఫరెంట్ వేలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళని సన్మానించుకోగలిగాము. థ్యాంక్ యూ. గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను, మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ విచ్చేసిన నా సోదరులకు ప్రత్యేకంగా మహిళలకు వాళ్ళ స్పెషల్ డేగా ధన్యవాదాలు. ఫలితం దక్కింది. ఎందుకంటే ఎన్ని గవర్నమెంట్ ప్రభుత్వాలు మారినా కానీ ఏ ప్రభుత్వం కానీ జియో పాస్ చేయలేదు. ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాం 20 సంవత్సరాలుగా సెక్రటరీస్కైనా, సీఎం గారికైనా. కానీ ఏ సీఎం మాకు చేయని న్యాయం ఈ సీఎం చేశారు. మహిళలకి ముందుబాటు తీసుకొచ్చి ఒక మహిళా ఉద్యమకారిగా, మహిళా టీచర్గా తను ఎంతో మంది మహిళలను స్ఫూర్తిదాయకంగా నిలిచిన సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా ప్రకటించి టీచర్స్ డేగా ప్రకటించినందుకు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళల తరఫున ఇవాళ చాలా మాకు ఉత్తీర్ణమైన దినము. ఈ సీఎం మాకు చాలా న్యాయం చేస్తారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అన్ని రంగాలలో అందరు మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు చేసిన ఆయన జీవోకైతే నేను చాలా ఆయనకు మా మహిళలందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై సీఎం. ఫ్రీడమ్